మించిన ఒక కొండ గొర్రెనమాట వీళ్ళు. ఓకే. వీళ్ళందరిలోకెల్లా ఒకానొక సాఫ్ట్ గొర్రె ఎవర్రా అంటే ఈ సీఎం అనే అతనే. ఇతను సైన్స్ అంతా బానే చెప్తాడనమాట. ఐ కన్సిడర్ హిమ్ యాస్ స్టిల్ కొండ గొర్రె బికాజ్ ఈస్ అసోసియేటింగ్ విత్ దినేష్ పాల్. ఈ సీఎం అనే అతను దినేష్ పాల్‌తో అసోసియేట్ అవ్వడం కారణంగా గొర్రె అయిపోయాడు తప్ప, ఇతను అన్ని ఆల్‌మోస్ట్ అన్ని బానే ఆన్సర్ చేసాడు. ఈళ్ళు అడిగిన ప్రశ్నలకి, చెప్పే ఎక్స్‌ప్లనేషన్‌కి. నేను సైన్స్ స్టూడెంట్ అని చెప్పినందుకు సైన్స్ పక్కా కొండగొర్రెలనమాట. ఈ ఫినిక్స్‌తో సహా అందరూ పక్కా కొండగొర్రెలు. మీరు కాసేపట్లో తెలిసిపోద్ది. కన్నింగ్ గూడా. కొండగొర్రెలు కాకుండా కన్నింగ్ గూడా. ఒక్కసారి వినండి. రైట్ బ్రదర్. ఎందుకు నేను విన్నాను గదా! ఫస్ట్‌లో నన్ను సాఫ్ట్ గొర్రె, తర్వాత మీతో అసోసియేట్ అయినందుకు కొండ గొర్రె అన్నాడు గాబట్టి అనే ఉంటాడు డెఫినెట్‌గా. అయితే నేనిక్కడ చెప్పేదేంటంటే అండి, ఇప్పుడు ఒక మతం అంటే మనం ఈ మతం, ఆ మతం గాదు. లేదా ఒక రేషనలిజం గాదు. ఏదైనా గాని మానవత్వం ఇంపార్టెంట్. వాళ్ళిద్దరూ దొందు దొందేలాగా ఉన్నారు వాళ్ళిద్దరు గూడా యాక్చువల్‌గా. ఫస్ట్ సమాధానం సాత్వికంగా చెప్పాలి. గౌరవంగా చెప్పాలి. ఏదో ఒక హేళనగా, ఏదో వాళ్ళేమో ఒక పెద్ద గొప్ప సైంటిస్టులు. ఒకడేమో సర్ ఐజాక్ న్యూటన్ లాగా, ఇంకోడేమో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ లాగా ఉన్నట్టు వాళ్ళే ఫీల్ అవుతున్నట్టున్నారు వాళ్ళిద్దరు. రైట్. నేను ఇంతకుముందు చెప్పినట్లు నేనెప్పుడు గూడా ఈ ప్యానెల్‌లో ఎవ్వరిని గూడా పరుష పదజాలంతోటి మాట్లాడలేదు. యాక్చువల్‌గా మన ప్యానెల్‌కొచ్చే హిందువులే చాలా మర్యాదగా మాట్లాడతారు. మరి వీళ్ళేందో మేము రేషనలిస్ట్ అంటున్నారు. రేషనల్‌గా మాట్లాడటం అంటే ఇదేనేమో ఒకల. ఏంటి వేరే వాళ్ళని అవహేళన చేసి మాట్లాడటం. నేనెక్కడ గూడా బైబిల్‌ని సమర్థించలేదు. బైబిల్ కరెక్ట్ అని చెప్పలేదు. లేదా నేను సైన్స్ ఏంటో నేను చెప్తున్నాను అంతవరకే గాని, అది బైబిల్‌లో కరెక్ట్‌గా ఉందా లేదా మీరు నాకు కంపేర్ చేస్తున్నారు కాబట్టి నేను బైబిల్‌ని అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తున్నాను. అంతవరకే నా వరకు కానీ, వీళ్ళేంటంటే చెర్రీ పికింగ్ లాగా మొత్తం చూపించకుండా ఏదో 2, 3 బిట్లు అట్లేసి చూడు ఈ ఎనష్ పాలు ఏదో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు గదా! సరే ఇప్పుడు గోవింద్ గారు, నేను మిమ్మల్ని గురువింద గోవింద అన్నాననుకోండి మీకెలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వీళ్ళని గొర్రెలంటున్నారు. ఓకే. నన్ను కూడా కలిపారు. ఇప్పుడు కొండ మెట్లెక్కి గోవింద, గోవింద అనుకుంటా వెళ్తారు గదా! వాళ్ళని మీరు వెర్రోళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మీ పేరు కూడా గోవిందే గదా! మిమ్మల్ని వెర్రి గోవింద అని ఎందుకు అనకూడదు మేము? అలాగే మీతో పక్కన అసోసియేట్ ఉన్నాడు గదా! ఏదో చచ్చిన శరత్ అంట. బ్రదర్ సీఎం గారు ఆ గొట్టం గోవింద్ కన్నా ఇది కొంచెం పద్ధతిగా ఇది ప్రతిసారి అన్న అభ్యంతరం లేనట్టుగా ఉంది బ్రదర్. గురువింద గోవింద్ ఇది చాలా ఎక్సలెంట్‌గా ఉంది బ్రదర్. కంటిన్యూ చేయండి. నా స్టైల్ డిఫరెంట్‌గా ఉంటదండి. నా స్టైల్ మామూలుగా ఉండదు. రైట్. గురువింద గోవిందం గారు ఇప్పుడు సరే ఆ చచ్చిన శరత్ ఎవరు ఉన్నారు గదా! ఇప్పుడు ఆ చచ్చిన శరత్ మీతో అసోసియేట్ అయ్యాడు కాబట్టి ఆ శరత్‌ను గూడా ఏంటి వెర్రి బర్రె శరత్ అని పిలవచ్చా మనం? ఇప్పుడు నేను మన యనోష్ పాల్‌తో గారి అసోసియేట్ అని చెప్పారు మీరు. ఆ శరత్ అనేవాడు ఎవడో ఉన్నాడు గదా! వాడు గూడా వచ్చి మీతో అసోసియేట్ అయ్యాడు కాబట్టి మీ గురువింద గోవిందం అయ్యారు గదా మీరు. అప్పుడు ఆయన గూడా మనం ఇలాగే వెర్రి బర్రె శరత్ అని పిలవచ్చా? అది తప్పు గదా! అలా అనటానికి లేదు గదా! సో, ఎందుకు అనవసరంగా మాతోటి ఇట్లా అనిపించుకుంటున్నారు? కాబట్టి మీరేదైనా సమాధానం చెప్పాలంటే మామూలుగా చెప్పండి, మర్యాద చెప్పండి. లేకపోతే ఇక్కడ ప్యానెల్‌లోకొచ్చి మాట్లాడండి. మాకు అభ్యంతరం ఏమి లేదు. లేదా మమ్మల్ని పిలవండి మేమొచ్చి మాట్లాడతాం. అంతేగాని చీకట్లో ఉండి ఏదో చెట్టు చాటు నుంచి బాణాలేస్తారు గదా! వాలి మీద. అలా వాలి మీద బాణాలేసినట్లు దాక్కొని ఎక్కడో ఇదిగో వీళ్ళు ఇట్లా అన్నారు, అట్లా అన్నారు గదా! రండి మీరు. ఇక్కడికొచ్చి మాట్లాడండి. ఏనోష్ గారు అందరిని ఇన్వైట్ చేస్తారు. ఇది పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ చెప్తున్నారు. ఇక్కడ ఎవ్వరిని గూడా ఎప్పుడు కూడా కించపరచలేదు. నేను నా లైఫ్‌లో ఈ లైవ్‌లో ఫస్ట్ టైము ఇట్లా పరుషంగా మాట్లాడుతుంది మీతోనే. ఎందుకంటే మీరు అవకాశాన్ని నాకిచ్చారు. గురువింద గోవిందం గారు వింటున్నారా? కాబట్టి యాక్చువల్‌గా నేను ఇప్పటికి గూడా ఇక పిలవాలా వద్దనా గూడా ఆలోచిస్తున్నాను. కానీ మీరు మాట్లాడిన పద్ధతి మార్చుకోవాలి. మీరు రేషనలిస్ట్ అని పెట్టుకుంటున్నారు. ఏదేదో మీరు పెద్ద ఇద్దరు సైంటిస్ట్‌లు అయినట్టు రండి సైన్స్ గురించి మాట్లాడదాం. హ్మ్. సో, నేనేం మాట్లాడాను చెప్పండి ఇక్కడ. నన్ను అలా అలా అనటానికి గల కారణాలేంటో చెప్పండి మీరు. ప్రాబ్లమ్ లేదు. కాబట్టి మీరిద్దరు ఈ దొందేగాళ్ళు గురువింద గోవిందం గారు, వెర్రి బర్రె శరత్. ఎందుకంటే నేను వెర్రి బర్రె శరత్ ఎందుకంటున్నానంటే ఈ శరత్ అనేవాడు మీతో అసోసియేట్ అయ్యాడు కదా! అందుకని ఆడిని నేను వెర్రి బర్రె అంటున్నాననమాట. గోవిందం గారు. సో, ఇక ముందు గూడా అనవసరంగా మాట్లాడకుండా మర్యాదగా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఏదైనా సరే సమాధానం ఇవ్వండి. మిమ్మల్ని మేమేమి అనలేదు గదా! మీరు సమాధానం చెప్పండి. బైబిల్‌లో ఇలా లేదు, అలా లేదు చెప్పండి. తప్పులేదు. అంతేగాని రెచ్చగొట్టే మాటలెందుకు? మీ ఛానెల్ ఏమన్నా పెయిడ్ అవ్వాలా? లేతే మీరు రెచ్చగొట్టి వ్యూవర్స్‌ని పెంచుకొని చూస్తున్నారా? అది కరెక్ట్ కాదు గదా! సో, గురువింద గోవిందం గారు మిమ్మల్ని ఇప్పటికి కూడా రెస్పెక్ట్‌గానే మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ రెస్పెక్ట్‌ని నిలుపుకోండి.
ఈ బైబిల్ విషయం అయితే నాకు నిజంగా తెలీదు కాబట్టి నేను ఆ బైబిల్‌లోకి దూరి, ఈ బైబిల్ మీరేమన్నారని నాకు సంబంధం లేదు. ఆ బైబిల్ బాల్స్ వచ్చినప్పుడు ఏనోష్ గారు, తర్వాత ప్రకాష్ గారు, చిరంజీవి గారు, మరి అరుణ్ గారు మిమ్మల్ని బౌండరీ లైన్‌కి బయట కొడతారు. నేనైతే లాస్ట్‌కి మాత్రం మిమ్మల్ని స్టేడియం దాటిచ్చేస్తాను ఒక్క దెబ్బకి. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉంచుకోండి నోరు మీరిద్దరు. రైట్ అండి. ఏనోష్ గారు. పక్కన మన సభ్యులు కూడా ఇద్దాం అవకాశం. వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత లాస్ట్‌లో నేనేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేస్తాను. థాంక్ యూ అండి. రైట్ సీఎం గారు. సార్ మీరు ఫస్ట్ బాల్‌కే 6 కొట్టారు సార్. నిజంగా స్టేడియం దాటిచ్చారు. ఎక్సలెంట్‌గా ఉన్నవి పేర్లు. మీరు నిజంగా మీ అంటే మీలో హాస్యం ఉంది. కానీ అది అవతల వాళ్ళని గాయపరిచేటట్టుగా లేదు. నేనంటే కొంచెం అగ్రెసివ్‌గా మాట్లాడినట్టు ఉంటది గానీ, మీదైతే నవ్వు తెప్పించేటట్లుగా వాళ్ళు విన్నా గానీ అట్టు గాదు. ఆమ్లెట్ కూడా గారు. వాళ్ళు కూడా ఓకే. ఇకపైన సరే మాట్లాడదాం, జాగ్రత్తగా మాట్లాడదాం అనుకునేటట్టుగా మీరు మాట్లాడారండి. థాంక్ యూ సార్. రైట్. నేను గురువింద అని ఎందుకన్నానో మీకు అర్థమై ఉంటుంది గదా! బ్రదర్ ఎక్సలెంట్. అందుకే గదా! పేరు ఎక్సలెంట్‌గా ఉందని వెంటనే నేను తాళలేక వెంటనే వచ్చి చెప్పడం జరిగింది. గురువింద గోవింద. రైట్ అండి. థాంక్ యూ సీఎం గారు.